చెప్పాలి? అయ్యా ఈ స్లాట్కి ఒకళ్ళు స్పాన్సర్ చేసేసారు, అది అక్కర్లేదు, అలాగ నాకు ఈ స్పాన్సర్లు వచ్చే సెప్టెంబర్ వరకు అయిపోయినాయి, సెప్టెంబర్ తర్వాత మీరు చెయ్యండి అని చెప్పగలిగే నిజాయితీ పరుడైనటువంటి సేవకుడు ఉన్నాడా? పాల్ ఎమ్మాన్యుయల్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాత్రి చాలామంది శుక్రవారాలు ఉపవాసం ఉంటారు. ఉండొద్దని నేను అనట్లేదు, ఉన్నారు కనుక ఉండండి. కానీ ఎందుకు ఉంటారు అని అడిగితే ఏం చెప్తారు? శుక్రవారం నాడు ఆయన చనిపోయాడు కనుక ఆ రోజు శుక్రవారం ఉపవాసం ఉంటున్నామండి అంటారు. ఓకే, మరి శనివారం ఏం చేశాడు ఆయన? నల్లగా ఉన్నాడు, చిన్న చిన్న రింగులు చుట్టూ వేసుకొని. ఆయన అంటున్నాడు, ఆర్ యు క్రిస్టియన్ అని అడిగాడు నన్ను, ప్రార్థన చేసుకోవడం చూసి. ఎందుకని? అది ముస్లిం కంట్రీ, అప్పటికే రంజాన్ ఈ రోజే జరుగుతుంది, ఉపవాస దినాల్లో ఉన్నారు. అప్పుడు వెళ్ళాను, ఆయనకి ఆశ్చర్యమైపోయింది, గడ్డం పెట్టుకుని ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటని? ఆర్ యు క్రిస్టియన్ అని అడిగాడు. ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ పాస్టర్ అన్నాను నేను. హౌ ప్రైజ్ ది లార్డ్ అని పలకరించాను. నేను తినకుండా మాట్లాడుకుంటా అన్నాను, నీ దృష్టిలో హౌ యూ ఫీల్ జస్ట్ అబౌట్ యువర్ జీసస్ క్రైస్ట్, నీ యేసు ప్రభు నీకు ఎలా ఉంటాడు అనుకుంటున్నాను? నా అలాగే ఉంటాడు అంటున్నాడు. అలాగే ఉన్నాడండి. అంటే ఆ యేసు ప్రభు ఆయన దృష్టికి ఎలా ఉన్నాడు? మరి మన్నాత అంటే అది అది వేదిక మీద ఉన్నప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు వస్తానని చెప్పాలి కదా పాస్టర్. మరి మన్నాత అంటే దాని అర్థం ఏంటంటే ఇల్లు వస్తానని. వచ్చిన వెంటనే బాగున్నావా మన్నాత? అసలు అత అంటే అర్థం ఏంటంటే 3 ఉన్నాయి అర్థం. నేను వైజాగ్ మీటింగ్స్కి వెళ్ళాను. ఇలాగే పొద్దున్న మీటింగ్ అయిపోయింది, సాయంత్రం మీటింగ్ కొరకు నాకు గది ఇస్తే అందులో ఉన్నాను. సాయంత్రం సిద్ధపడి బయటకు వచ్చాను, హాల్స్ బిళ్ళలు ఏమైనా కొనుక్కుందామని. అక్కడ మెడికల్ షాప్లోకి వెళ్ళేసరికి ఆ షాప్లో వాషర్లు వేలాడుతున్నాయి, 2-3 రకాల సైజుల్లో ఉన్నాయి, రౌండ్గా. నాకు అర్థం కాలేదు, మెడికల్ షాప్లో ఏంటో ఇలాగ ఉన్నాయని. ఏంటండి ఇవి అని అడిగాను. ఆయన అన్నాడు, ఇవి ఆనకాయల ప్లాస్టర్లు అండి అన్నాడు. ఏంటంటే అవి ఆనకాయల ప్లాస్టర్ అన్నాడు ఆయన. అంటే ఆనకాయలు వస్తే ఆ ప్లాస్టర్ వేసుకుంటారటండి. నేను అన్నాను, ఇదేంటండి బాబు ఇన్ని ఉన్నాయన్నాను నేను. ఓ పాస్టర్ గారు పుణ్యమాని భలే ఉందండి సేల్ అన్నాడు. మళ్ళీ అదొకటి నాకు మధ్యలో అర్థం లేదు, ఇందులో పాస్టర్ గారు కూడా పెట్టాడు అన్నాను. ఆ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడుతూ అన్నాడంట, నీవు నా సన్నిధిలో ఉన్నావు కనుక నీవు నీ చెప్పులు విడిచిపెట్టే అన్నాడంట. అందుకని ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేశారు? చెప్పులు వదిలేసి నడవడం మొదలుపెట్టాడు. ఇంకా విశ్వాసులందరూ కూడా పాస్టర్ గారిని ఫాలో అయిపోయి పాస్టర్ గారే వేసుకున్నప్పుడు మనం వేసుకోకూడదని వీళ్ళు మానేశారు. పాదాలకు చెప్పులు లేకుండా ఇష్టానుసారంగా నడిస్తే ఆయనకాలు రావా? మనుష్య ఉపదేశాలే ఈరోజు ఉపదేశాలు అయిపోతున్నాయి. ఎవరికి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళ బోధ చేస్తారు. చాలామంది శుక్రవారాలు ఉపవాసం ఉంటారు. ఉండొద్దని నేను అనట్లేదు, ఉన్నారు కనుక ఉండండి. కానీ ఎందుకు ఉంటారు అని అడిగితే ఏం చెప్తారు? శుక్రవారం నాడు ఆయన చనిపోయాడు కనుక ఆ రోజు శుక్రవారం ఉపవాసం ఉంటున్నామండి అంటారు. ఓకే, మరి శనివారం ఏం చేశాడు ఆయన? సమాధిలో చల్లగా ఉంది, రాయి మధ్యలో పడుకున్నాడా? ఏం చేస్తుంటాడండి శనివారం? ఏటో ఆదివారం కదా పునరుత్థానుడే లేచాడని ఆదివారం ఆరాధిస్తున్నాం. మరి మధ్యలో శనివారం ఏం చేశాడు? శనివారం ఏం చేశాడని కొంతమంది పెద్దలు అంటారంటే, ఆయన ఎలాగ ఆరోహణమై వెళ్ళినో అలాగునే అవరోహణమై చెరగా పట్టుకొని తీసుకొచ్చి పరదేశకు అప్పగించాడని చెప్తారు. ఈరోజు నేను అంటున్నా, శుక్రవారం ఉపవాసం ఉండే భక్తులు శనివారం అలాగ చెరలో ఉన్నటువంటి వాళ్ళకి సువార్త చేస్తున్నారా? చెయ్యాలా వద్దా? మరి ఆయన చేశాడుగా. ఆదివారం లేచాడు, ఆదివారం ఆరాధిస్తున్నాం. హలో, మనం శనివారం నాడు ఏం చేస్తాం? శుక్రవారం ఫుడ్ మానేస్తాం కనుక ఆ రోజు కూడా శనివారం తినేస్తాం. ఇవన్నీ మనుషుల ఉపదేశాలే. ఈరోజు మనుషుల ఉపదేశాలే దైవోపదేశాలుగా భావించేస్తున్నాం. నిజంగా నీకు నువ్వేంటో తెలిస్తే మిత్రమా, నువ్వు దేవునికి మహిమార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయి. అందుకనే మళ్ళీ అంటున్నా, నువ్వు ఎవరిని చూడడానికి వచ్చావు? దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఆయన వైపు, ఆయనను చూడగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆయన నిన్ను తన సొత్తుగా భావిస్తున్నప్పుడు ఆ సొత్తైనటువంటి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? మనుషుల వైపు చూసి మనుషుల కల్పనా కథలు వినే దుర్భర దినాల్లో మనం ఉన్నామండి. ఇవి నా మాటలు కాదు, చదవండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి అన్నాడు ఆయన.
పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. చాలా జాగ్రత్త, ఈ 2 మాటలు చూడండి. అబద్ధ ప్రవక్తలు ఉండిరి. ఉండిరి అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వ్యాకరణ ప్రకారంగా పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలు ఉండిరి, అటువలనే మీలోను బోధకులు ఉందురు. ఉందురు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసండి? ఈ అబద్ధ బోధకులు వీళ్ళు తమను కొనిన ప్రభువుని సైతము విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచున్నారు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారండి. అసలు ఒక బోధ చేయాలి అంటే రహస్యంగా చెప్పాల్సిన అవసరం ఏముందండి? నేను అంటున్నాను, రహస్యంగా ఒక గుంపుగా పిలిచి కొంతమందిని మాత్రమే మీరు ఉండండి అయ్యా, మిగిలిన అందరూ వెళ్ళిపోండి అని వీళ్ళందరినీ ఒక గుంపు కింద చేసుకొని వీళ్ళకి మాత్రమే బోధించేసి మీరు ఇదే తీసుకొని వెళ్ళి ఊరిలో ప్రకటించండి అని చెప్పాల్సిన అవసరమే ఉంది. వీరు ఎలాంటి వాళ్ళు అంటే రహస్యంగా బోధిస్తారు. ఇంకా మరి వారి పోకిరీ చేష్టల్ని అనుసరించి నడుస్తారు. లేదా ఇప్పుడు జరగట్లేదా? ఇప్పుడు ఇలాంటి రహస్య బోధలు లేవా? చాలా జాగ్రత్తగా అంటున్నాను నేను. నిన్ను దేవుడు ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడమ్మా? ఎందుకయ్యా? ఆలోచన చేయి. నువ్వు ఆయన్ని ప్రకటిస్తావని, ఏదో నాలాంటి వాడు ఎవడో కూసిన కోత తీసుకెళ్ళి ఊరంతా చెప్తావని కాదు. అందుకనే ఈరోజు ఎలాంటి బోధకులు ఉంటారంటే, ఇంకా చదివితే ఏమన్నాడు అక్కడ? అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుందని. ఈరోజు ఎందుకంటే బయట యూట్యూబుల్లో బైబిల్ని పట్టుకొని అన్ని మాటలు అంటున్నారు. వీళ్ళ బట్టే, ఇలాంటి వారిని బట్టే సత్య మార్గము దూషించబడుతుంది. ఆ యేసుక్రీస్తుని తోలనాడగలిగే శక్తి సత్తా ఎవడుకుందండి? కానీ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే, ఈ పనికి మాలిన చేష్టల వల్లే సత్య మార్గము దూషించబడుతుంది. ఇంకేమన్నాడు? వారు అధిక లోబులై కల్పన వాక్యాలు చెప్తారండి. మీ వల్లే లాభాలు సంపాదించుకుంటారు. అధిక లోబులై ఎంత ఇచ్చినా వద్దనరండి. ఒక్క ప్రోగ్రామ్ స్పాన్సర్కి 10 మంది పేర్లు వేస్తారండి ఒక అరగంటలో. ఈరోజు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు పలానా జాన్, ఈరోజు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు పలానా మరియమ్మ, ఈరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళు పలానా లాజరస్. ఒక్క ప్రోగ్రామ్కి అంతమందా? ఒక ప్రోగ్రామ్కి ఒకళ్ళనే కదా తీసుకుంటారు. మరి ఎందుకు ఇన్ని పేర్లు వేసేస్తున్నావు అంటే, ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కువ వస్తుంటే నువ్వు అయ్యా ఈ స్లాట్కి ఒకళ్ళు స్పాన్సర్ చేసేసారు, అది అక్కర్లేదు. అలాగ నాకు ఈ స్పాన్సర్లు వచ్చే సెప్టెంబర్ వరకు అయిపోయినాయి, సెప్టెంబర్ తర్వాత మీరు చెయ్యండి అని చెప్పగలిగే నిజాయితీ పరుడైనటువంటి సేవకుడు ఉన్నాడా? ఇట్స్ ఓపెన్ టాక్, రికార్డ్ అవుతుంది. నిజంగానే నాకు సంవత్సరానికి నెలకి ఒకళ్ళు స్పాన్సర్ చేస్తే అయిపోతుంది అనుకున్నప్పుడు, నాకు 2025 సంవత్సరం వరకు స్పాన్సర్స్ దొరికేశారు, ఇంకా నాకు అక్కర్లేదని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఒక్క ప్రోగ్రాంలో 10 పేర్లు చూస్తున్నానండి నేను. ఒక్క ప్రోగ్రాం స్పాన్సర్లో 15 మంది పేర్లు చూపించేస్తున్నారు. హౌ దిస్ ఈజ్ పాసిబుల్? మీ వల్లనే కదండి వాళ్ళు లాభాలు సంపాదిస్తున్నారు. మీ వల్లనే కదండి వాళ్ళు ఆ లాభాన్ని సంపాదించుకోవడమే కాదండి. అక్కడ ఏమన్నారు? అధిక లోబులై. లోబి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎంత ఉన్నా సరే కక్కుర్తోళ్ళకి ఇంకా కావాలనుకునేవాడే. ఎంత ఉండని ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏం చేసుకుంటావు? పోనీ ఎవరికైనా ఇస్తావా? ఒక ఆయన మంచి మాట అన్నాడండి, దేవుడు నిన్ను నీ ప్రాస్పరిటీ పెంచుతున్నాడంటే ఇంకా నీకున్నటువంటి సోఫిస్టికేటెడ్ థింగ్స్ని పెంచుకోమని కాదు, లేని వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావని అని అన్నాడు. ఈరోజు దానికే కదా నిన్ను పెంచుతున్నాడు. దేవుడు నీకు ఎందుకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడంటే ఆశీర్వాదాలు పంచుతావని. నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎందుకు దీవిస్తున్నాడు? నీ కుటుంబం అనేకులకు దీవెనకరంగా ఉంటారని. ఈరోజు అధిక లోబులై మీ వల్లనే కల్పనా వాక్యాలు చెప్తూ, కల్పనా వాక్యాలండి, మనకి జరగని కార్యాలన్నీ వాళ్ళు విచిత్రంగా చెప్తుంటారండి. బోధ అయిపోయిన తర్వాత ఒక ఉత్తరం చదువుతాడండి. ఆ ఉత్తరంలో ఎవడో అంటాడు, నా పిల్లం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నీకు ప్రోగ్రామ్కి 10,000 పంపుతామంటే వెంటనే మా ఆవిడ వచ్చేసింది. అసలు కామన్ సెన్స్ పోయిందండి క్రైస్తవులకి. 10,000 రూపాయలు నువ్వు నాకు పంపక్కర్లా, ఆ 10,000 రూపాయల్లో మన సిఎంఆర్ కాంప్లెక్స్కి వెళ్ళి 5,000తో పట్టుచీర కొనేసేసి మిగిలిన 5,000 రూపాయలు దాని చేతిలో పెట్టేసి వచ్చేయంటే అదే వచ్చేద్ది.
ఎందుకంటే గొడవైంది నీకు నీ పెళ్ళానికి, నాకు మీ ఆవిడికి కాదుగా. నాకు పంపితే అది రావడం ఏమిటి? అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? పైగా మీ జీతం అంతా తీసుకొచ్చి చర్చిలో పాడండి, వచ్చే నెల జీతం హైక్ అయిపోద్ది. హౌ దిస్ ఈజ్ పాసిబుల్? ఇవన్నీ నా బైబిల్లో ఉంటే మేము అదే చేస్తాం. ఈ మాటలు నావి కాదండి, ప్రభువే స్వయాన రాయించిన మాటలు. ఈరోజు మళ్ళీ నేను మాట్లాడుతున్నాను ప్రియులరా, మీరు అమాయకంగానో తెలియని వాళ్ళలాగో మీరు ఉన్నంతసేపు ఈ శరీరం నాది కాదనుకుంటే ఎవడైనా ఆడుకుంటాడండి. ఇది ఆయన సొత్తు. ఆయన సొత్తైన ఈ శరీరాన్ని ఆయన కాపాడుకుంటాడు. ఆయన సొత్తైన ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఆయనే మనల్ని కాపాడుకుంటాడండి. ఇది నాది కాదు, ఆయనది. ఈ జ్వరం నాకు కాదు, ఆయన శరీరానికి వచ్చింది. ఈ తలనొప్పి నాకు కాదు, ఆయన శరీరానికి వచ్చిందని వదిలిపెట్టు, ఆయనే బాగు చేసుకుంటూ పోతాడండి. మనకు అలా లేదు, మనం ఆయన సొత్తుగా భావించబడడం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములో 14, 15, 18 వచనాలలో, 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా, దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందికెక్కడా, మనము జీవము గల దేవునికి ఆలయమే ఉన్నాము. ఎంత చక్కటి మాటలండి. మనకేంటండి వాళ్ళతో పోలిక? అసలు వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం ఏముంది? వీఆర్ సపరేటెడ్, వీఆర్ స్పెషల్, వీఆర్ యూనిక్, యు ఆర్ ఎ గ్రేట్ పర్పస్. ఎవరి వాక్యం వినరా? ఆ సెల్మా పక్కన పెట్టు. నేను అంటున్నాను, చాలా జాగ్రత్త. మనం ఎప్పుడైతే ఈ ప్రత్యేకతను మర్చిపోతామో మనం ఇలాగే ఉంటాం. అందుకని 4 విషయాలు. 1, నువ్వు దేవుని ఆకర్షణలో ఉన్న బిడ్డవి. 2, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవి. 3, దేవుడికి నువ్వెవరో తెలుసు. 4, నువ్వు దేవుని సొత్తు. నీకు అవిశ్వాసిత పాలేంటి? నీకు నీతి లేని వారితో నీకు పాలేంటి? అసలు ఈ లోక సంబంధమైన వ్యక్తులతో మనం ఎందుకు తిరుగుతున్నాం? ఈ ఆలోచనలు మనకి రావట్లేదు ప్రియులారా. 7వ అధ్యాయం ప్రారంభ వచనం అన్నాడు, ప్రియులారా మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. మన శరీరానికి వస్తున్న కల్మషం, ఆత్మకు పుడుతున్న కల్మషం, ఈరోజు మనల్ని అలా తీసుకెళ్ళిపోతున్నాడు. అపవాది చాలా చంకలు గుద్దుకుంటున్నాడండి. ఈరోజు మనం ఓడిపోతున్నాం ప్రియులారా. ఎందుకంటే మనం దేవుని సొత్తు అనే విషయం మనం మర్చిపోయాం. నేను దేవుని బిడ్డననే ఆ యొక్క ఐడెంటిటీ మనం పోగొట్టుకున్నాం. యవనస్తులతో అంటుంటాను నేను, యవనస్తులారా మీ యవన ఐడెంటిటీ కాపాడుకోండి. మీ యవన ఐడెంటిటీ మీరు కాపాడుకోకపోతే ఎవడికాడు జోకులేస్తాడు. పెద్దవాళ్ళతో అంటాను, పెద్దవాళ్ళ మీ పెద్దరికాన్ని మీరు కాపాడుకోండి. ఆ పోషనెస్ మెయింటైన్ చేయండి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ సింపుల్ మామూలు లోక సంబంధమైన భక్తి కాదు. ఇది అల్లాటప్ప ఆషామాషి భక్తి కాదు, ఇది క్లాస్ అండి. ఇది అద్భుతమైన భక్తి అండి. ఇది ఈ లోక సంబంధమైనటువంటి భక్తితో దీనికి పోలిక ఇంత కూడా లేదు. అలాంటి భక్తి చేస్తున్న నువ్వు ఎంత పోష్గా నువ్వు దేవుడిని ఆరాధించగలుగుతున్నావు, ఎంత పోష్గా ప్రభు కొరకు జీవించగలుగుతున్నావు. నీ మాటలో, నీ క్రియలలో, నీ పద్ధతుల్లో ప్రభు కనబడాలంతే. దాట్స్ వై గాడ్ హెస్ గివెన్ దిస్ గ్రేట్ కాల్. మనకి దేవుడు అందుకే ఇచ్చాడు ఈ పిలుపుని. అందుకే ఆయన అంటాడు, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు చూడండి. ఎలా పిలుచుకున్నాడు? మిమ్మల్ని ఆకర్షించుకొని పిలుచుకున్నాడు, ఇష్టపడి పిలుచుకున్నాడు, నిన్ను ఎరిగి పిలుచుకున్నాడు. నిన్ను ఎరగడం అంటే కేవలం నిన్ను మాత్రమే కాదు, నీ ప్రతి పరిస్థితిని ఎరిగినా అన్న. నువ్వేంటో ఆయనకి తెలుసు, నీ స్థితి ఏంటో ఆయనకి తెలుసు, నువ్వు ఎంత చేయగలవో ఆయనకి తెలుసు, ఎంత చెప్పగలవో ఆయనకి తెలుసు. ఆయన ఏం తెలియకుండా మాట్లాడట్లా. 4వదిగా అన్నాడు, నువ్వు ఆయన సొత్తు. నువ్వు ఆయన సొత్తు బంగారం. ఆయన సొత్తు మీద ఎవడన్నా చేయేస్తూ ఊరుకుంటారా? ఆయన సొత్తైన మీ తలంపులు మీరు పాడు చేస్తుంటే మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఆయన సొత్తైన మిమ్మల్ని ఎవడో డిస్టర్బ్ చేస్తుంటే మీరు ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నారు? ఆయన సొత్తైన మిమ్మల్ని ఎవడో కూడా ముట్టుకోవడానికి కూడా ఛాన్స్లే. ఈరోజు చిన్న చిన్న బోధలు వచ్చి మిమ్మల్ని కుదిపేస్తున్నాయి, కదిపేస్తున్నాయి అంటే మీరు ఎంత బలహీనంగా ఉన్నారు. నాలాంటి వాడు ఎవడో వచ్చి చెప్పిన బోధ మీరు కదిలిపోతారా? నాలాంటి వాడు వచ్చి కూర్చున్న కూతకి మీరు కంగారు పడిపోతారా? అందుకని అంటున్నాను నేను, మీరు దేవుని సొత్తని మర్చిపోతున్నారేమో. మిమ్మల్ని ఎవడు ముట్టుకోలేడండి, మిమ్మల్ని ఎవడు మార్చలేడు. నాకు ఒక ఆయన అన్నాడు, వైజాగ్ నుంచి నాకు మెసేజ్ పెట్టాడండి.
5 క్రైస్తవ కుటుంబాలని మేము గర్వాపసి పేరిట తిరిగి హిందుత్వంలో తీసుకొచ్చేసాం నటరాజన్. ఇదే ఇప్పుడు మా ముందున్న పెద్ద ఛాలెంజ్ అన్నాడండి ఆయన. నాకు మెసేజ్ పెట్టాడు. 5 క్రైస్తవ కుటుంబాలని, మతం మారిన కుటుంబాలను అన్నాడండి. 5గురు మతం మార్చుకున్న కుటుంబాలని మేము తిరిగి గర్వాపసి పేరిట హిందుత్వంలో తీసుకొచ్చేసాము. ఇదే మా ముందున్న ఛాలెంజ్ అన్నాడు. నేను వెంటనే ఆయనకి సమాధానం పెట్టాను, శభాష్, మీ వైజాగ్లో అయిపోయిన తర్వాత మా కాకినాడ కూడా రండి. ఇక్కడ కూడా చాలామంది మతం మారిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ గర్వాపసి పేరిట మళ్ళీ మీరు మార్చేసుకోండి. కానీ మీకు ఇంకో ఛాలెంజ్ పెడుతున్నాను. మతం మార్చుకున్నాడు నువ్వు మార్చగలవేమో, కానీ మనస్సు మార్చుకున్నాడు నువ్వు ముట్టుకోలేవు. దేవునికి స్తోత్రం. ఛాలెంజ్. నువ్వు మతాలు మార్చుకుంటే పద్దాక ప్రతి బోధకి తల ఊపేసి వెనకాల వెళ్ళిపోతావమ్మా. ఇదే సత్యం అనుకుంటా, ఎందుకంటే నీకు బైబిల్ తెలీదు. ఎవడు పడితే వాడు ఈరోజు బైబిల్ పట్టుకొని మాట్లాడేసే వాళ్ళు అయిపోయారు కనుక ఏది పడితే అది మాట్లాడుతుంటే నీకు తెలియట్లా. నీకు తెలియడం లేదు నీ ప్రత్యేకత. నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన బిడ్డవి మిత్రమా. ఒకడొచ్చి నిన్ను ఎలా మార్చేయగలడు? నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవి. ఎవడో తన ఇష్టానుసారంగా నిన్ను ఎలాగ ఆడుకోగలడు? నువ్వు దేవునికి ఎరిగిన బిడ్డవి. ఆడెవడో నువ్వు నాకు తెలుసు అని చెప్పి నేను ఎలా డిస్టర్బ్ చేయగలడు? నువ్వు దేవుని సొత్తువే. ఆయన సొత్తు మీద ఎవడన్నా కన్ను వేయగలడా? నా భక్తుని ముట్టుకుంటే నా కంటి ఉందా లేదా? ఈరోజు ఎలా లొంగిపోతున్నావు? కారణం ఏంటో తెలుసా అండి? నీకు నీ ఐడెంటిటీ తెలియడంలే. నీకు నీ ఐడెంటిటీ తెలియట్లా. ప్రభు దగ్గరికి రా. ఈ జీవితాన్ని ధన్యకరంగా మార్చగలడు. 4 మాటలు. యాయీర్ అని ఒక ఆయన ఉన్నాడండి, సమాజ మందిరపు అధికారి. ఎవరండి ఆయన? ఆ రోజుల్లో సమాజ మందిరంలో ఎవరైనా యేసుక్రీస్తు పేరు చెబితే వారిని తీసుకెళ్ళి సమాజ మందిరంలోంచి వెలివేయాలని ఆజ్ఞ ఇచ్చిన వారిలో ఒక ఆయన. ఆయన ఏం చేశాడో ఈరోజు మనం అది చేద్దాం. చదవండి ఆ మాటలు, పైన ఉన్న మాటలు చదవండి. యాయీర్ అని ఒక వచ్చి, చదవతున్న మాటలు మీరు జాగ్రత్త వినండి. వచ్చి, అందరూ చెప్పండి. అంటే మొదటి పని ఏం చేశాడు ఆయన? వచ్చాడు. ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చారు, మొదటి పని అయిపోయింది. ఆయనను చూచి, అందరూ చెప్పండి రెండో మాట. ఎవరిని చూడడానికి వచ్చారు? ఆల్ ఇమ్మాన్యుయల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాత్రి? అందరి సంగతి ఎందుకురే? నువ్వే నన్ను అందరని నీ గొడవ నువ్వు చెప్పు. ఆయన చూడడానికి వచ్చానండి బాబు అన్నాడు. ఏం చేస్తాడు ఆయన? పాలు గారు ఇచ్చిన కానుకలు రూపాయి ఇచ్చాడు నీకు. మన పిచ్చండి అది, మనకున్న వెరితనం. ఎవరిని చూడడానికి వెళ్తాం? నేను ఓపెన్గా మాట్లాడతాను. చాలామందికి ఇదే అండి, పలానా ఆయన వస్తున్నారంటే చాలండి జనాలు తండోపతండాలకు వచ్చేస్తారండి ఎవరిని చూడడానికి. లాజరస్ గారు వస్తున్నారంటే నాకు పెద్ద ఇక్కడ ఏమీ లేదులేండి, అభిమానం ఉండదు, ఏముండదు. నాకు ఆ గొడవ లేదు, అందుకని అభిమానం ఉండదు కనుక ఈజీగా రాగాం. అభిమానం ఉంటే అసలు రాలేం. మనకేంటంటే అంత మనుషులు కావాలండి. ఇప్పుడు ఎవరు కావాలి? మనుషులు కావాలి. ఫలానా ఆయన వస్తున్నారు, ఫలానా ఆయన వస్తున్నారు. నా మాటలు కాదు, స్వయాన నా ప్రభు చెప్పిన మాటలేండి ఇవన్నీ. ఎవరిని చూడడానికి వస్తున్నావు నువ్వు? యాయీరు వచ్చి యేసును చూశాడండి. మూడోది ఏం చేశాడో తెలుసా అండి? ఎవరి పాదాల మీద పడ్డాడు? ఈరోజు ఎందుకండి మనుషులు పాదాలు పట్టుకుంటారు? కుర్చీలో కూర్చుంటాడు, పాదాలు అప్పచెప్పేస్తాడు, అందరూ దండాలు పెట్టుకుంటూ ఉంటారు. ఒకసారి సర్వమత సమ్మేళనం అని జరిగింది పిఠాపురంలో. ఉమర్ అలీషా గారు నన్ను పిలిచారు క్రైస్తవుల పక్షంగా వాక్యం చెప్పడానికి. జైనుల పక్షంగా ఒకళ్ళు, ఇస్లాం పక్షంగా ఒకళ్ళు, హిందూ పక్షంగా ఒకళ్ళు, ఒక్కొక్కరిని పిలిచి క్రైస్తవుల పక్షంగా లాజరస్ గారిని పిలిపించండి అని నన్ను పిలిపించారు. విచిత్రం ఏంటంటే నేను వర్తమానం చెప్పాను, అసలు పరలోక భాగ్యానికి ఆత్మ ఎలా వెళుతుందో ఆ విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఆ శ్లోకాలన్నీ చెప్పి చక్కగా వివరించాను. ఇంకా అలీషా గారు అయితే నా వైపు అలా చూస్తూనే ఉన్నారు ఆ వీడియోలో. నేను అంటున్నాను, చివరికి అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని భోజనాలకు తీసుకెళ్తుంటే క్యూలో ఉన్నారు మనుషులందరూ. పైగా ఆ రోజుల్లో ఉన్నటువంటి 500 రూపాయలు చేతులు పట్టుకొని ఉన్నారు. కనబడుతుంది 500 రూపాయలు కాగితాలు. నేను తట్టుకోలేక ఆ క్యూలో దూరి ఎందుకు ఇది అన్నాను. అక్కడ ఆయన తీసుకుంటారండి, ఆయనకి వేయడానికండి అన్నారు. దేనికి అన్నాను. ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటే 500 రూపాయలు అటండి. నాకు షేకండి ఇచ్చి రూపాయి ఇవ్వో. ఇప్పుడు అదేదో అందులో చూశాను నేను ఓపెన్గా చెప్తున్నానండి.
నిజంగానే 500 రూపాయలు వేస్తున్నారండి భక్తులు. బైబిల్ అలా చెప్పిందా? బైబిల్కే చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. బైబిల్లోనే చివరి అధ్యాయం 22వ అధ్యాయం 8వ వచనం చదివితే ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, యోహానను నేను ఈ సంగతులను వినివాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు అతడు నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు ఉన్న వాక్యములను గైకొను విశ్వాసులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయి. ఇప్పుడు మనుషుల పాదాలు పట్టుకుంటున్నాం కదండి మనం. ఆ పాదాలు పట్టుకుంటే మీకేమిరా, ఊరికినే అదంతా. యాయీరు మట్టుకు ఎవరి పాదాలు పట్టుకున్నాడో తెలుసా? యేసు పాదాలు పట్టుకున్నాడు. ఈరోజు మనుషుల పాదాలు కాదండి, దేవుని పాదాలు పట్టుకోండి. ఆ యేసు పాదాల మీద పడి ఒక్క మాట అడుగుతున్నాడు, ఏమని? నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది దెయ్యం పోగొట్టుకొని, అది స్వస్థత పొంది, అది రోగం పోగొట్టుకొని అని అన్నాడా? అది బాగుపడి, ఈరోజు బాగుపడాలని రండి. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు దాని మీద నీ చేతులుంచి మిగుల బతిమాలు కొనగా. ఇది యాయీరు చేసిన 4 పనులు. 1 వచ్చాడు, 2 చూచాడు, 3 పాదాల మీద పడ్డాడు, 4 బతిమాలుకున్నాడు. బాగు చేయి ప్రభువా అని. 28వ వచనం చదివితే అక్కడ 12 సంవత్సరాలుగా రక్తస్రావము కలిగిన రోగిష్టామే ఏమనుకుంటుందట? ఏమనుకుంది? వస్త్రము మాత్రము ముట్టిన రోగం పోద్ది అనుకుందా? బాధ నివారణ అవుతుంది అనుకుందా? స్వస్థత కలుగుద్దని అనుకుందా? పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయనుకుందా? నాకు పట్టిన దెయ్యం పోద్ది అనుకుందా? బాగుపడతాననుకుంది. ఈరోజు ఆ ప్రభువులోకి వస్తున్న మనము బాగుపడడానికి రండి. ఈ భూమి మీద అయితే మిమ్మల్ని బాగు చేయదండి. ఒక కర్చీఫ్, ఒక నూనె డొక్కో మిమ్మల్ని బాగు చేయదు. సీడీలు బాగు చేయవు. సాక్ష్యాలు సీడీలు చేసి అమ్మేసుకుంటుంటారు. మళ్ళీ రికార్డింగ్ అంతా ఈయన దగ్గరే చేయించారు. 8 రూపాయలకి ఎంతకో ఈయన చేసి పెడితే 80 రూపాయలకి అమ్మేస్తున్నాడు ఆయన. అసలు సాక్ష్యాలు బాగు చేయడం ఏంటండి? సాక్ష్యాలు సీడీలు అమ్ముకోవడం ఏంటి? ప్రసంగాలు కూడా సీడీలు అమ్ముకునే ప్రబుద్ధులు ఉన్నారు. అసలు ఇవన్నీ ఎక్కడున్నాయి బైబిల్లో? మనం కూడా వేరం వేరుగా కొనేస్తుంటాం. ఇవేమీ నిన్ను బాగు చేయవు. ప్రపంచంలో బాగు చేయగలిగింది ఒకటే, ఏంటో తెలుసా? 107వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం. బాగు చేయడానికి కారణం ఏంటండి? గట్టిగా చెప్పండి. ఆయన తన స్వస్థత పంపి, ఆయన తన నూండొప్ప పంపి, ఆయన తన కర్చీఫ్ పంపి, ఆయన తన సాక్ష్య సీడీ పంపి ఉన్నాయా? ఆయన తన ఇంత చక్కటి మందిరాన్ని ఇంత అందంగా సౌందర్యంగా చేశారు. అయ్యగారికి ఇంకో సలహా ఏంటంటే, అయ్యగారు ఇంత చక్కటి ఖాళీ ప్లేసుల్లో మంచి వాక్యాలు పెట్టచ్చుగా. చిన్న ఫ్లెక్సీలు పెట్టి ఆ లెంతులు కొలుచుకొని అక్కడ పెట్టేసేస్తే ఎప్పటికప్పుడు మార్చచ్చు. ఒక సంవత్సరానికి డిసెంబర్ వచ్చినప్పుడల్లా కొత్త వాక్యాలన్నీ మార్చచ్చు. పెయింట్ రాయమంటలా, వీళ్ళ చర్చిలో ఉంటాయండి వాక్యాలు చక్కగా. అలాగా ఆ పర్టికులర్గా ఆ గడియారం పెట్టిన స్థలంలో నీవు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి పోయినప్పుడు దేవుడు దీవిస్తే అది ప్రవర్తన కాదు. అది నీవు దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన. అబ్బా ఎంత వాక్యమో! నువ్వు లోపలికి వస్తున్నప్పుడు, వెలుపలికి వెళుతున్నప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడనే వాక్యం అక్కడ పెట్టండి. ఇంత అందంగా ఉంది కదా, చక్కటి కర్టెన్లు, ఏసీ అన్నీ బాగున్నాయి. వాక్యాలు కూడా పెడితే ఇంకొంచెం మందిరం అనే ఫీలింగ్. ఎటు తిరిగినా మనకి వాక్యాలు కనపడుతున్నప్పుడు మన నోరు ఆటోమేటిక్గా కట్టేస్తూ ఉంటామండి. ఇదేం పెద్ద పనేమీ కాదని, ఇట్స్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ ఎ సింపుల్ జాబ్. ఒక్కొక్క కిటికీ మీద లేకపోతే ఖాళీ స్థలాల్లో మంచి కొలతలు కొలుచుకొని అన్ని చక్కటి ఫ్రేములు తయారు చేసుకొని తగిలించేసి తీసేచ్చండి మళ్ళీ అవి. మనకి ఎక్కడ తక్కువైతే బయటైనా సరే అక్కడ చేయించుకుందాం. డబ్బులు ఎక్కువ పెట్టి ఎవరు చేయించమన్నాడు? ఇది ప్రభు కార్యం. ఉచితంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. డిజైనింగ్కి ఎక్కువ డబ్బులు తీసుకున్న వాడి దగ్గర చేయించద్దు మనం. నేను అంటున్నాను ప్రియులారా, ప్రపంచంలో ఏది బాగు చేయదండి, బాగు చేయగలిగేది ఒక్కటే. అందరూ చెప్పండి, అదేంటది? దేవుడి వాక్ అండి. అందుకని అన్నాడు, ప్రపంచంలో ఏది నిలబడదు, కానీ చివరికి వచ్చేసరికి నా వాక్కు మాత్రమే నిలిచి ఉంటుంది. ఈరోజు ఆ వాక్కు మీద దృష్టి పెడదాం. అందుకనే యాయీరు
బాగుపడుతుందని తెచ్చుకున్నాడు. నిన్ను బాగు చేయగలిగే దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి మనం కూడా యాయిర్లాగా బతిమాలుకొని తీసుకెళ్ళుకుందాం. ఎంతమందికి ఈ 6 నెలలు ఉందా? నీకు అయిపోయిన సంవత్సరంలో సగం అయిపోయింది పెద్దయినా, ఇంకో సగ సంవత్సరమే ఉంది. ఈ 6 నెలల్లో ఎంతమందికి దీవెనలు, ఆశీర్వాదాలు, కష్టాలన్నీ తీరి కాస్త గట్టెక్కాలి, 2020 కూడా ఇలా ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బతిమాలుకొని తీసుకెళ్తారా ప్రభుని? ఎంతమందికి తీసుకెళ్ళడం ఇష్టం? లేచి నిలబడదాం. లేచి నిలబడి 2 చేతులు చాచి మా ఇంటికి రాయా ప్రభువా, నిన్ను మేము తీసుకెళ్ళడానికి వచ్చాం. బైబిల్ కింద పెట్టండి. ఎంతమంది తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? మా సునీల్ వెళ్ళిపోయాడా? అది ఈ బైబిల్ మిషన్ వాళ్ళకి మరణాత అలవాటు ఉంటుంది తెలుసా మీకు? బైబిల్ మిషన్ వాళ్ళు ఎక్కడన్నా కనపడితే మరణాత అని చెప్పుకుంటారు. ఆ మరణాత ఎందుకు ఉపయోగపడదో తెలుసా? అది చాలా కామన్గా మరి మరణాత అంటే అది అది వేదిక మీద ఉన్నప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పాలి కదా పాస్టర్. మరి మన్నాత అంటే దాని అర్థం ఏంటంటే వెళ్ళొస్తానని. వచ్చిన వెంటనే బాగున్నావు మన్నాత. అసలు మరణ్ అత అంటే అర్థం ఏంటంటే 3 ఉన్నాయి అర్థం. ఏమేమి ఉన్నాయి? మరణ్ అత అంటే అర్థాలు 3 ఉన్నాయి. ఏమున్నాయి? ఎప్పుడు చదవలేదా? బైబిల్ది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరికి రా, చివరికి అక్కడే అక్కడే ఏమని ఉన్నాయి? 3 మాటలు. ప్రభువా త్వరగా రమ్ము. కింద ఫుట్ నోట్లో ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. అంటే ప్రభు వచ్చుచున్నాడు అనేది జరిగిపోయింది, ప్రభు వచ్చి ఉన్నాడు అనేది కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరగాలి? ప్రభువా రమ్ము. అంటే ఇప్పుడు మరణాత అంటున్నాం అంటే అర్థం ఏంటి? ప్రభువా రమ్ము అని పిలుస్తున్నాం. సడన్గా మీ మరణాత గౌరవించి వచ్చే తెలిపోతావా? నేను బైబిల్ మిషన్ సభల్లోనే అడుగుతాను ఈ మాట, వాళ్ళ సభల్లోనే అడుగుతాను పాస్టర్ గారు, నిజంగానే మరణాత అంటున్నావు, నీ మాట గౌరవించి నీ మరణాతని గౌరవించి ఆయన దిగి వచ్చేస్తే ఆర్ యు రెడీ? ఇప్పుడు వాళ్ళకేమో మరణాత, మనకేమో హల్లెలూయా. ఆ పెద్ద ఆయన ఎవరికి బద్ధకం వచ్చింది, హల్లెలూయా అన్నాడు. దేవుని స్తుతించుట, హల్లెలూయా. ఎంతమంది ఈ యొక్క మధ్యాహ్న వేళ నా ఇంటికి నా ప్రభుని తీసుకెళ్తానన్నవాళ్ళు చేతులు చాచి అడుగుదామా? చాచండి అందరూ. ఎత్తకండి, బద్ధకాలు తీసుకోవడం. అది చేతులు ఎత్తమని లేదు పెద్ద ఆయన, చాచమన్నా. ఇలాగే చాచండి. మీ ఎత్తులోనే ఉంటాడు యేసు ప్రభు. ఎంత ఉంటాడు? మీరు ఎంత ఉన్నారో అంతే ఉంటాడండి ఆయన. నేను ఈ మధ్య దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్లో కూర్చుంటే మాతో పాటు ఒక ఆయన వచ్చాడు. నేనేమో ప్రార్థన చేసుకుని తింటుంటే ఆయన చూసి, ఎదురు ఆఫ్రికన్ నల్లగా ఉన్నాడు, చిన్న చిన్న రింగులు జుట్టు వేసుకొని. ఆయన అంటున్నాడు, ఆర్ యు క్రిస్టియన్ అని అడిగాడు నన్ను ప్రార్థన చేసుకోవడం చూసి. ఎందుకని? అది ముస్లిం కంట్రీ, అప్పటికే రంజాన్ ఈ రోజా జరుగుతుంది, ఉపవాస దినాల్లో ఉన్నారు. అప్పుడు వెళ్ళాను. ఆయనకి ఆశ్చర్యమైపోయింది, గడ్డం పెట్టుకుని ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటని ఆర్ యు క్రిస్టియన్ అని అడిగాడు. ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ పాస్టర్ అన్నాను నేను. హౌ ప్రైజ్ ది లార్డ్ అని పలకరించాడు. నేను తినకుండా మాట్లాడుకుంటూ అన్నాను, నీ దృష్టిలో హౌ డు యూ ఫీల్ జస్ట్ అబౌట్ యువర్ జీసస్ క్రైస్ట్? నీ యేసు ప్రభు నీకు ఎలా ఉంటాడు అనుకుంటున్నాను? నాలాగే ఉంటాడు అంటున్నాడు. నల్లగా ఉన్నాడండి. అంటే ఆ యేసు ప్రభు ఆయన దృష్టికి ఎలా ఉన్నాడు? నీ యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలుసా? నీలాగే ఉంటాడు, నీ సైజులోనే ఉంటాడు. ప్రభు అనేలాగా అనక్కర్లా. అందరూ చేతులు చాచి యాయిరింటికి వెళ్ళిన ప్రభువా, నాకు చాలా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? ఆయన అతనితో అతని ఇంటికి వెళ్ళాను. ఈరోజు అదే ప్రభు మీ ఇంటికి వస్తాడు. చేతులు కట్టుకున్న వాళ్ళకి పింఛనివ్వరు, చేతులు చాచు. ఏలు ముద్ర వేయకపోతే రేషన్ ఇవ్వరు. చాచాలా వద్దా? అటు చేతులు కట్టుకొని బట్టి ఇచ్చేస్తారా నీ రేషను? దేవుడు కూడా అంతే. చేతులు చాచి అడుగుదామా, ఆహ్వానిద్దామా? ఎంతమందికి కావాలి ఆయన?